హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యలక్ష్మి పచ్చ. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి తీస్తుందని చూస్తున్నారా? కూలర్ అండి. కూలర్లో నీళ్ళన్నీ తీసేద్దాంలని కూలర్కి అడుగున చిన్న రంధ్రం లాగుందండి. ఇంకా ఆ రంధ్రానికి చిన్నది ఇది పైపు ముక్కలాగుంది. అది తీసేస్తే కూలర్లో ఉన్న వేస్ట్ నీళ్ళన్నీ వచ్చేస్తాయండి. కింద బకెట్ ఒకటి పెట్టి ఆ బకెట్లోకి వేస్ట్ నీళ్ళన్నీ తీసేస్తున్నాను. ఈ నీళ్ళు కనుక కింద పడ్డాయి అంటే మరకలు పడతాయండి, తెల్లంగా మరకలు పడతాయి. మా బండలు అసలుకే నల్లగా ఉంటాయి. ఈ నల్లటి బండ్ల మీద తెల్లగా మరకలు పడ్డాయి అంటే పోనే పోవండి. కనీసం వారం రోజులు 10 రోజులు ఆ మరక అలానే ఉండిద్ది. రోజు మనం బండ్లు తుడిచేటప్పుడు తుడుస్తూ ఉంటాం కదా, అప్పుడు మరక ఒక వారం రోజులకి 10 రోజులకు పోయిద్ది. నీళ్లు చూడండి ఎలా ఉండయో, ఎర్రగా ఉండయండి. ఈ నీళ్లు కనుక మనం తీయకుండా అంతే నీళ్లు పోస్తూ ఉన్నాం అనుకోండి, నీళ్ళు అనేవి వాసన వస్తాయి. అందుకని మనం ఈ వేస్ట్ నీళ్ళు అనేవి తీసేసుకొని మనం వాటర్ పోసుకుంటూ ఉండాలి. వేస్ట్ నీళ్ళు ఇవ్వండి, బకెట్ సగానికి వచ్చినాయి. ఇంక ఈ వేస్ట్ నీళ్ళన్నీ తీసేసి నార్మల్ వాటర్ పోస్తాను. ఈ నీళ్లు ఇంట్లో ఎక్కడ కింద పడకుండా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇదిగోండి బయట పోస్తున్నాను. బయట గవాచి ఉండిద్ది కదండి, మనం గాపు దగ్గర వేస్ట్ నీళ్ళు అవన్నీ బయటికి పోవటానికి గవాచిలాగా ఉండిద్ది కదా, ఇంకా అక్కడ పోస్తున్నానండి. ఇక్కడ వాటర్ పడ్డా కూడా మరకలు అనేవి పడవు. మరకలు పడ్డా కూడా మనకి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇంకా ఆ నీళ్ళన్నీ పారబోసి మళ్ళీ బకెట్ శుభ్రంగా కడిగేసి నార్మల్ వాటర్ పోస్తున్నాను. ఎండాకాలంలో పని విషయంలో కానీ హెల్త్ విషయంలో కానీ ఏ విషయంలోనైనా సరే నేను ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాను అని ఈ వీడియోలో క్లియర్గా చెప్తానండి. నాకు తెలిసిన కొన్ని విషయాలైతే మీతో షేర్ చేసుకుంటాను. వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి చేరుతుంది. కూలర్కి ముందు వైపున ఇదిగోండి ఇలా చిన్న గ్యాప్ లాగిచ్చారు. ఇంక ఈ గ్యాప్లో నుంచి వాటర్ పోస్తానండి. మనకు వాటర్ నిండింది లేదు అనేది పక్కన చిన్న అద్దంలాగా ఉంది కదండి, దాని ద్వారాగా మనకు తెలుసుకోవచ్చు. 2-3 బకెట్ల వాటర్ అయితే సరిపోయిద్దండి. ప్రతిరోజు పోస్తానే ఉన్నాం కదా, ఎన్ని వాటర్ పోస్తే ఈ కూలర్ అనేది నిండిపోయిద్ది అన్న విషయం మనకు తెలిసిపోయిద్ది. కూలర్లో మురికి నీళ్ళు అనేవి తీసేసి మంచి ఫ్రెష్ వాటర్ పోసుకున్నామంటే కూలర్ అనేది వాసన లేకుండా ఉండిద్దండి. కూలర్ వాసన వస్తుందండి. డెటాయిల్ అని, కలరా ఉండలని, కంఫర్ట్ అని అవన్నీ ఇవన్నీ వేస్తూ ఉంటారండి. అవన్నీ వేయాల్సిన అవసరం లేదు. అవన్నీ వేస్తే నాకేంటో అదొక రకమైన వాసనగా అనిపించిద్ది. మనం ఎండాకాలంలో పెరుగుని ఎంత జాగ్రత్తగా తోడేసినా సరే పుల్లగా ఉండిద్దండి. పాలు చల్లారిన తర్వాత కొంచెం పెరుగు వేసి తోడేసినా సరే పెరుగు అనేది పుల్లగా ఉండిద్ది. ఈ పెరుగు పుల్లగా లేకుండా ఉండటం కోసం మనం పెరుగు తోడుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో పెడతాము. పెరుగు తోడుకునేటప్పుడు కూడా కొంచెం పులుపు అనేది వచ్చిద్దండి. మనం తోడుకున్న తర్వాతే ఫ్రిడ్జ్లో పెడతాం కదా, అలా కాకుండా మనం పాలల్లో తోడు వేసిన తర్వాత తోడుకునేదాకా కూడా ఈ పెరుగు అనేది పుల్లగా లేకుండా ఉండాలంటే నేను పాలు తోడేసి ఇదిగోండి కూలర్ ఉన్న గదిలో పెడతాను. కూలర్ ఉన్న గది చల్లగా కూలింగ్గా ఉండిద్ది కదండి, అందుకని నేను పాలు తోడు వేసిన వెంటనే ఇదిగోండి కూలర్ మీద పెట్టేస్తాను. ఈ కూలర్ మేము కదిలించమండి, ఇలాగనే ఉండిద్ది. నైట్ అయితే కొంచెం కదిలిస్తాం కానీ పగలైతే ఇలాగే ఉండిద్ది. ఇంకా కూలర్ మీద పెట్టేస్తానండి. పెరుగు అనేది పుల్లగా లేకుండా తీయగా ఉండిద్ది. పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టి వెంటనే తీసి తినటానికి మా ఇంట్లో వాళ్ళు ఇష్టపడరండి. ఎక్కువ కూలింగ్ ఉంటే తినటానికి ఇష్టపడరు. అందుకని నేను తోడేసి ఇలా కూలర్ ఉన్న రూమ్లో పెట్టేస్తాను. ఏసీలో ఉన్నవాళ్ళు, కూలర్ ఉన్నవాళ్ళు ఇలా పాలు తోడేసుకొని ఈ రూమ్లో పెట్టేసుకున్నారనుకోండి, పెరుగు పుల్లగా లేకుండా ఉండిద్ది. ఎండాకాలంలో మనం వాటర్ ఎక్కువ తాగాలి. వాటర్ ఎక్కువ తాగాలంటే చల్లగా ఉండాలి. చల్లగా ఉంటేనే మనకు వాటర్ ఎక్కువ తాగాలనిపించిద్ది. ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి, వాటర్ చల్లగానే ఉంటాయి కానీ మన హెల్త్కి మంచిది కాదు. బాటిల్కి పోసుకొని పెట్టుకుంటా ఉండాలి. అదొక పని ఎగస్ట్రా మనకి. అలా కాకుండా ఇదిగోండి బాణ ఒకటి తెచ్చుకొని ఈ బాణ కడిగి వాటర్ పోసి దానికి ఒక క్లాత్ కనుక చుట్టి పెట్టామంటే నీళ్లు చల్లగా ఉంటాయండి. ప్రతిరోజు బాణ కడిగి వాటర్ పోస్తూ ఉంటానండి. ఏ రోజుకి ఆ రోజు వాటర్ మార్చుకుంటూ ఉండాలి. అలా కాకుండా రోజు ఇంకా వాటర్ కూలింగ్గా ఉండాలని బాణ కడగకుండా వాటర్ పోస్తూ ఉన్నాం అనుకోండి, బాణలో పురుగులు వస్తాయి, అడుగున మట్టి వాసనగా ఉండిద్ది, పాచి పట్టిద్ది. అందుకని ఏ రోజుకి ఆ రోజు బాణని నీట్గా క్లీన్ చేసుకోవాలి. నైట్ బాణలో వాటర్ తక్కువగా ఉండేటట్టు చూసుకోండి. ఉదయం పూట ఉన్న కొన్ని నీళ్లు మనం వాడుకొని బాణ కడిగేసి వాటర్ పోసామంటే మధ్యాహ్నం మనం తాగేటప్పటికి నీళ్ళు అనేవి కూలింగ్గా వచ్చేస్తాయి.
మధ్యాహ్నం టైంలో బాన కడిగి వాటర్ పోయాలనుకోండి, మధ్యాహ్నం మనం తాగటానికి వాటర్ అంత కూలింగ్గా ఉండవు. అందుకని ఉదయం బాన కడిగేసి వాటర్ పోసి పెట్టేసుకున్నామంటే మధ్యాహ్నం మనం తాగేటప్పటికి చల్లగా ఉంటాయి. ఈ క్లాత్ కూడా ఆరిపోయినప్పుడల్లా తడుపుకుంటూ ఉండండి. అప్పుడు బాన్లో వాటర్ ఎప్పుడూ చల్లగా ఉంటాయి. ముఖ్యంగా కర్రీ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటానండి. ఎండాకాలంలో ఫ్రైలు అనేవి చాలా తక్కువగా చేస్తాను. ఆయిల్ కూడా చాలా తక్కువ వేసి కూరలు చేస్తానండి. వీలైనంత వరకు పులుసు కూరలే చేస్తాను. పులుసు కూరల్లో కూడా అంతకుముందు 4 స్పూన్ల ఆయిల్ వేస్తే ఎండాకాలంలో 2 స్పూన్ల ఆయిలే వేస్తాను. ఆయిల్ చాలా తక్కువగా వేస్తాను. ఈరోజు వంకాయ టమాటా కూర చేస్తున్నాను. వంకాయ టమాటా కూరలో కొంచెం ఆయిల్ తక్కువ వేసుకొని పులుసు కూరలాగా చేస్తున్నానండి. పులుసు కూరకైతే ఆయిల్ అనేది ఎక్కువ పట్టదు కదా. కూరకు సరిపడా కొంచెం ఉప్పు పసుపు వేసి దీన్ని మూత పెట్టి కాసేపు మగ్గనిస్తే సరిపోయిద్దండి. మగ్గిన తర్వాత కూరకు సరిపడా వాటర్ పోస్తాను. వాటర్ ఎక్కువే పోస్తాను. ఎండాకాలంలో కూరల్లో కూడా వాటర్ అనేది ఎక్కువగా ఉండేటట్టు చూసుకుంటాను. మా పిల్లలు వంకాయ టమాటా కూర తినరు. ఇలా పులుసులాగా చేశాననుకోండి, వాళ్ళు ముక్కలు తినకుండా పులుసు వేసుకొని తింటారు. అందుకని నేను ఎక్కువ పులుసుగా చేస్తూ ఉంటాను. మళ్ళీ వాళ్ళకి ప్రత్యేకంగా ఫ్రైలు చేసామనుకోండి, ఫ్రైలు చేయడానికి ఎక్కువ ఆయిల్ వేయాల్సి వచ్చింది. అందుకని ఇలా చారు చారుగా ఉండేటట్టే కర్రీస్ చేస్తూ ఉంటాను. ఎండాకాలంలో ఎక్కువ పెరుగు కంటే మజ్జిగే ఎక్కువ వాడతానండి. ఇలా మిక్సీలో వేసి మజ్జిగ చేశానంటే తొలకలు అనేవి లేకుండా పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు. నార్మల్గా మజ్జిగ గుత్తో అలా చేశాననుకోండి, కొంచెం తొలకలు తొలకలుగా ఉండి పిల్లలు తాగటానికి ఇష్టపడరు. అందుకని మిక్సీకి వేసి మజ్జిగ చేస్తాను. సాయంత్రం పిల్లలు స్నాక్స్ కావాలన్నప్పుడు ఏమన్నా ఫ్రూట్స్ పెట్టేసి మజ్జిగ ఇస్తానండి. నిమ్మకాయ మజ్జిగ చేసి ఇచ్చామనుకోండి, పిల్లలు ఇష్టంగా తాగుతారు. ఎండాకాలంలో మరిన్ని మజ్జిగ చేసి ఉంచామనుకోండి, పుల్లగా వస్తాయి. అలా పుల్లగా రాకుండా ఉండటానికి ఇప్పుడు ఒక సింపుల్ చిట్కా. ఇందాక పాల గురించి చెప్పాను కదండి, ఆ చిట్కానే ఫాలో అవుతాను. మజ్జిగ చేసిన తర్వాత కూడా ఇలా కూలర్ మీద పెట్టేస్తాను. ఎక్కువ అరమార్లు అవి లేవండి మాకు. అందుకని ఇలా కూలర్ మీద పెట్టేస్తాను. మజ్జిగ అనేవి పుల్లగా లేకుండా సాయంత్రం వరకు కూడా మామూలుగా నార్మల్గా మజ్జిగ ఎలా ఉంటాయో అలాగనే ఉంటాయండి. మజ్జిగ తాగితే మన హెల్త్కి ఎంత మంచిదో, పుల్లగా ఉన్న మజ్జిగ తాగితే అంత నష్టం జరిగిద్దండి. పుల్లగా ఉన్న మజ్జిగ తాగితే గ్యాస్ ప్రాబ్లం వచ్చిద్ది. ఆల్రెడీ గ్యాస్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువ ప్రాబ్లం వచ్చేసిద్ది. అందుకని ఎండాకాలంలో ప్రతి ఒక్క వస్తువు పులుపు అనేది లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి. అలా అని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. ఫ్రిడ్జ్లో పెట్టినవి తిన్నా కూడా లేనిపోని హెల్త్ ప్రాబ్లమ్సే. అందుకని నేనైతే ఇలా సింపుల్ చిట్కా ఫాలో అవుతానండి. ఇంకా మజ్జిగ కానీ పెరుగు కానీ ఏ వస్తువైనా సరే పుల్లగా లేకుండా ఉండిద్ది. ఎండాకాలంలో మనం ఎక్కడికైనా బయటికి వెళ్ళామనుకోండి, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఇలా మజ్జిగ తాగామంటే పొట్టలో చల్లగా ఉండిద్ది. ఉదయం 8 గంటలైందంటే చాలండి, ఎండ ఎంత ఎక్కువగా వచ్చేస్తుందో. ఉదయం ముందు నిద్ర లేచిన వెంటనే బట్టలు నానబెట్టి బట్టలు ఉతికేస్తున్నాను. బట్టలన్నీ ఉతికేసి చూడండి ఆరేసాను. ఇక్కడ కింద గొంతులోనే ఆరేస్తున్నానండి. డాబా మీద ఆరేసామంటే ఎండిపోతున్నాయి. అవి అసలు బట్టలు పట్టుకుంటేనే కాలిపోతున్నాయి. అందుకని బట్టలు మొత్తం కిందే ఆరేసాను. బట్టలన్నీ తిరగతిప్పే ఆరేస్తానండి. తిరగతిప్పి ఆరేస్తే బట్టలు అనేవి కలర్ పోకుండా ఉంటాయని బట్టలు మొత్తం తిరగతిప్పి ఆరేస్తాను. అసలు బయట ఎండ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. గాబు మొత్తం కడిగేసి వాటర్ పట్టేశానండి. వాటర్ కూడా చల్లగా ఉన్నాయి. సాయంత్రం అయితే చాలు ఇంక ఈ వాటర్ మొత్తం ఈ బండ్ల మీద చల్లేస్తానండి. బండ్ల మీద, మెట్ల మీద, అరుగుల మీద అన్నిటి మీద వాటర్ చల్లేస్తే ఇంకా చల్లగా ఉండిద్ది. గాలి కూడా బాగా చల్లటి గాలి వచ్చిద్ది. ఇప్పుడైతే చూడండి ఎంత ఎండ వచ్చిందో. సూర్యుడు చూడండి బాగా బాగా మండిపోతున్నాడు. ఎండాకాలంలో వీలైనంత వరకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి.